రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట పసికొనను తలపిస్తుంది. విరాట్ కోహ్లీ, డూప్లిసిస్, మ్యాక్స్వెల్, కామరూన్ గ్రీన్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఉన్న ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచింది. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోతకు ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు బద్దలైన వేళ సొంత మైదానంలో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలవని బెంగళూరుపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో భారత టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి సంచలన కామెంట్ చేశాడు. ఆర్సీబీ జట్టును మరొక యజమానికి అమ్మేయాల్సిందిగా బీసీసీఐని భూపతి కోరాడు. ఆటను ఐపీఎల్ ను బతికించేందుకు, కోట్లాది మంది ఫ్యాన్స్ నమ్మకాన్ని కాపాడేందుకు ఆర్సీబీని కొత్త యాజమాన్యానికి అమ్మడంలో బీసీసీఐ చొరవ చూపాలని, అప్పుడే మిగతా జట్ల మాదిరిగా బెంగళూరు పూర్తిగా స్పోర్ట్స్ ఫ్రాంచైజీగా మారిపోతుందని భూపతి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీకి యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు యాజమానిగా ఉన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తర్వాత 2016లో యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు బెంగళూరు జట్టును చేజెక్కించుకున్నారు. గత సీజన్ లో కోహ్లీ, డూప్లిసిస్, మ్యాక్స్వెల్ మెరుపులతో ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచిన ఆర్సీబీ ఈసారి చెత్త ఆటతో నిరాశపరుస్తుంది. పంజాబ్ కింగ్స్ పై విజయం తప్పిస్తే ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో డూప్లిసిస్ సేన దారుణ పరాభవాలు చవిచూసింది. చిన్నస్వామిలో ప్రధాన ఆటగాళ్లు మ్యాక్స్వెల్, కామరూన్ గ్రీన్, సిరాజ్, అల్జారి జోసెఫ్లు లేకుండా బరిలోకి దిగి భారీ మూల్యమే చెల్లించుకుంది. ట్రావిస్ హెడ్ 102 పరుగులు, క్లాసెన్ 69 పరుగులు, అబ్దుల్ సమద్ 37 పరుగుల నాట్అవుట్ తో వీరబాదుడుకు బెంగళూరు జట్టు 287 పరుగులు సమర్పించుకుంది. భారీ ఛేదంలో దినేష్ కార్తిక్ 83 పరుగులు, డూప్లిసిస్ 62, కోహ్లీ 42 పరుగులతో దూకుడుగా ఆడినా అది సరిపోలేదు. దాంతో హైదరాబాద్ జట్టు 25 పరుగుల తేడాతో గెలుపొందింది.